ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సో అప్పటి సూపర్ స్టార్స్, గ్రేట్ యాక్టర్స్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ నలుగురితో మీరు సినిమాలు చేశారు. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది. మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారనుకున్నాను నేను, సోదరులాగే ఉంటారంట. రామకృష్ణ బాలకృష్ణ అంటుంటాడు ఆయన. అండ్ మీ కాంబినేషన్ వచ్చిన సినిమాలు కూడా అన్ని మాతో స్టార్ట్ అవుతాయి. మంగమ్మ గారు, మనోడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల కృష్ణ కదండి, ముద్దుల కృష్ణ, యా. సో మేనల్లుడు, యా. అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ సెంటిమెంటల్ ఫిల్మ్స్. అయితే ఒక సినిమాలోనే ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు కృష్ణుడు ఇద్దరులాగా చూపించాలనుకున్నారండి. మంగమ్మ గారి మనవుడు ఫస్ట్ పిక్చర్. మంగమ్మ గారి మనవుడులో పాట ఉంటుంది. పాటలో రాముడు వేనివని, సుహాసిని, కృష్ణుడు వేనివని ఒక లైన్ ఉంటే నారాయణ రెడ్డి గారు బాగా రాశారు దాన్ని. రాస్తే నేను గోపాలరెడ్డి గారికి చెప్పా, ఏమండి ఇందులో అప్పుడు అన్న ఐడియా ఏంటంటే రామారావు క్లిప్పింగ్స్ చేద్దామని. ఎందుకంటే రామారావుని ఒక ఆయనే మిస్ అయ్యా సినిమాల్లో, ఆయన సినిమా చేయలేదు, అందుకని క్లిప్పింగ్స్ చేద్దాం, అలాగా నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నా. తర్వాత ఎందుకో నాకు అనిపించింది రామారావు చేస్తే క్లిప్పింగ్ పెద్ద జనం రియాక్ట్ అవ్వరు, అన్ని సినిమాల్లో రామారావు చూస్తున్నారు కదా, బాలయ్యతో ఎందుకు వేయించకూడదు అనిపించింది. అనిపించి గోపాలరెడ్డి గారికి చెప్పాను, ఏమండి బాలయ్య చేత ఏందామా గెటప్పులు అంటే, బాగుంటుందా, బాగా ఉంటుందా అంటే, బాగుంటుంది, ఎందుకంటే రామారావుకి వారసుడు బాలయ్య కదా, బాగుంటుందండి అన్న. అది చేద్దాం, బాగానే ఉంటుంది. బాలయ్యకి చెప్పాం, అలాగే చేస్తాను, బాగానే ఉంటుంది, నేను చేస్తాను అన్నారు. అన్న తర్వాత మళ్ళీ రేపు మేకప్. ఆ నైట్ గోపాలరెడ్డి గారిని ఎవరో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. బాలయ్యతో ఫస్ట్ టైం వేస్తే గొడవ అయిపోద్ది ఈ సినిమాలో వచ్చే క్లిప్పింగ్స్ కదా అవి వేసేయచ్చు కదా రామారావు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయనకి కొంచెం టెన్షన్ వచ్చింది. వచ్చి ఈవినింగ్ ఈ టైంకి, రామకృష్ణ బాలయ్యతో వేస్తే కష్టమేమో, ఫస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లే వేద్దాం మనం, నా మాట విని రామకృష్ణ, అందరూ చెప్తున్నారు ఇలాగా అన్నారు. అవునా అని ప్రొడ్యూసర్ని కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది. ఇందులో బాలయ్య వచ్చాడు. వచ్చి చొక్కా తీసి, ఇగోండి ఇప్పుడే వెళ్ళొచ్చాం బ్యూటీ పార్లర్కి, మొత్తం హెయిర్ అంతా తీసేసాను. ఫాదర్ కూడా అలా తీసేస్తారు హెయిర్ అంతా కూడా, ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి. రేపు పొద్దున్న రెడీ, నేను 4:45కి ముహూర్తం పెట్టాను, మేకప్ అది ఇది అని చెప్పాడు. అప్పుడు గోపాలరెడ్డి గారు ఇప్పుడు చెప్తే కొమ్ములిపోతుంది, రెడీ అయిపోయి వచ్చాడు. దేవుడిని బాగా వేద్దాం మీరు అంటే, అవునవును పాపం బాలయ్య అలా వచ్చేసాడే అని అందరూ టెన్షన్ పడి పొద్దున్నే 4:45 మేకప్ రూమ్ అక్కడ మద్రాసులో. ఇందులో ఒక ఆయన పెట్టెట్టుకొని టింగ్ 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 అని వస్తున్నాడు. ఆయన ఎవరో పాత్ర మాకు తెలియదు. బాలయ్య చూసి, రండి పీతాంబరం గారు నమస్తే అని, ఏంటి వచ్చారు మీరు అన్నారు. పీతాంబరం గారు డైరెక్టర్ గారి ఫాదరు, ఆయన రామారావు పర్సనల్ మేకప్ ఆయన కృష్ణుడికి గెటప్పులు అన్నిటిగా ఆయన వేస్తాడు. రండి, ఏంటి ఇలా వచ్చారు ఏంటంటే, రాత్రి నాన్న ఫోన్ చేశారు, పొద్దున్న నీవు ఏదో కృష్ణుడి గెటప్పు రాముడి గెటప్పు వేస్తావు కదా, మేకప్ చేయమని పిలిచారు నన్ను. పెద్ద ఆయనకి తెలిసిపోయి అంత ప్రిపేర్ చేశాడు ఆయన, మేకప్ మ్యాన్ పిలిచాడు, ఆయన పొద్దున్న వచ్చాడు ఆయన. అమ్మ అవునా అంటే కూర్చున్నాడు ఆయన అని సరిదాడు. బాలయ్య, అమ్మో నాన్నగారికి మేకప్ వేసాం, మేము ఎలా ఉంటాము. ఈయన చూస్తే టెన్షన్ వచ్చింది బాలయ్యకి. పర్లేదు బాలయ్య నీకు బాగుంటుంది కదా అంటే, ఇంతలోగా ఒక చిన్న డోర్కి ఈవెన్ సౌండ్, ఎన్టీ రామారావు కాషాయ బట్టలతోటి వచ్చి కూర్చో గాడిదా ఏమది, దేవుడు దండం పెట్టుకో అని మేకప్ దగ్గర కూర్చొని, పీతాంబరం గారితో కూర్చొని ఆయనే మేకప్ వేసుకొని, బ్లూ ఇలా ఉండాలి, ఇంకా బ్లూ ఉంటే కొంచెం బ్లూ ఉండాలి, కొంచెం రెడ్ వేయండి అని అలాగ ఆయన కలిపి, రా బాలయ్య మా రెస్పాన్సిబిలిటీ అప్పు చెప్తున్నాం మీకు, గుర్తుపెట్టుకో అని ఆయనే బొట్టు పెట్టి దగ్గరుండి మేకప్ వేయించాడు. అది ఫస్ట్ టైం అండి ఆయన రాముడుగా కృష్ణుడుగా ఫస్ట్ టైం కదా. ఓకే, ఫస్ట్ టైం నాకు జీవితంలో మిగిలిపోయిన థ్రిల్ అది. ఇప్పుడు బిఎస్ సుబ్బారావు రామారావుని ఇంట్రడ్యూస్ చేశాడు. థ్రిల్ అబ్బా, ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఆయన వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు ఇలా అయిపోయాడు అని ఫీల్ అయ్యండి. ఇది చూస్తే నాకు ఆనందం వచ్చింది, బాలయ్య కూడా అంత క్రియేట్ వచ్చింది అని.